నమస్తే, వెల్కమ్ టు ఆదాన్ మరో కోణం. నేను కిషోర్ కుమార్. నా వీడియోలు ఎక్కడా మిస్ కాకుండా డైరెక్ట్గా మీ ఫోన్కే, మీ వాట్సాప్కే వచ్చి చేరాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నంబర్కి వాట్సాప్లో హాయ్ అని మెసేజ్ పెట్టండి. మా టీం ఎప్పటికప్పుడు నా వీడియోలన్నీ మీకు చేరవేస్తుంది. ఇది కేవలం వాట్సాప్ సర్వీస్ మాత్రమే. దయచేసి ఎలాంటి కాల్స్ చేయొద్దు, ఎలాంటి కాల్స్ కూడా స్వీకరించబడవు. ఇక అసలు పాయింట్కి వచ్చేస్తాం. ఈరోజు రెండు ముఖ్యమైనటువంటి అంశాల గురించి విశ్లేషించే ప్రయత్నం, సమాచారం ఇచ్చే ప్రయత్నం అయితే నేను చేయబోతున్నాను. కొంత తెలుస్తున్నటువంటి సమాచారం, కొంత ఆన్లైన్ పత్రికల్లో కానివ్వండి, సోషల్ మీడియాలో కానీ వస్తున్నటువంటి అంశాలను క్రోడీకరించి విశ్లేషించేటటువంటి ప్రయత్నం ఈ రెండు టాపిక్స్లో నేను చేయబోతున్నాను. కాబట్టి ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. మీ అభిప్రాయం తెలియజేసేటటువంటి ప్రయత్నం కూడా చేయండి. అంతకన్నా ముందు, అసలు టాపిక్లోకి వెళ్ళబోయే కన్నా ముందు ఒకసారి బర్నింగ్ టాపిక్ గురించి మాట్లాడుకునే ప్రయత్నం కూడా, ఒక చిన్న ప్రశ్న రూపంలో మీ అభిప్రాయం తెలుసుకునే ప్రయత్నం కూడా నేను చేయబోతున్నాను అనమాట. ఇవాళ నా ప్రశ్న ఏంటంటే, కీలకమైన ప్రశ్న ఏంటయ్యా అంటే, నిన్న జనసేన ఆవిర్భావ సభలో నాగబాబు వ్యాఖ్యల తర్వాత పరిస్థితుల పరిణామాలు పూర్తిగా మారిపోయినటువంటి నేపథ్యంలో మీరేమనుకుంటున్నారు? ఈ పరిస్థితుల పరిణామాలు ఎక్కడికి దారితీసే అవకాశం కనిపిస్తోంది అనుకుంటున్నారు? బ్రీఫ్గా నా ప్రశ్న అయితే అడిగేశాను. దీనికి ఆన్సర్లు కూడా ఇచ్చే ప్రయత్నం చేస్తాను. ఆప్షన్ ఏ, ఇది కేవలం టీ కప్పులో తుఫాను. ఆప్షన్ బి, లేదు, పొత్తుకు గండం ఏర్పడే అవకాశం కూడా కనిపిస్తోంది. ఆప్షన్ సి, ఏమో ఇప్పుడప్పుడే ఏమీ చెప్పలేం, కొన్నాళ్ళు వెయిట్ చేయాల్సిందే. ఈ మూడిట్లో మీ అభిప్రాయం ఏదున్నా సరే నిక్కచ్చిగా కుండ బద్దలు కొట్టినట్టుగా నా కమెంట్ రూపంలో తెలియజేసే ప్రయత్నం చేయండి. సరే, కేవలం ప్రశ్న అడిగి ఊరుకుంటే బాగోదు కాబట్టి జస్ట్ దాని గురించి కూడా మాట్లాడాలి కాబట్టి బ్రీఫ్గా చెప్పే ప్రయత్నం చేస్తాం. ప్రస్తుతం అందుతున్నటువంటి సమాచారం కానివ్వండి, ట్రెండ్ను బట్టి చూస్తున్నట్టయితే నిన్న నాగబాబు వ్యాఖ్యల తర్వాత సోషల్ మీడియాలో కార్యకర్తలు పెద్ద ఎత్తున ఆగ్రహ జ్వాలలు వ్యక్తమయ్యాయి. అయితే అది కార్యకర్తల స్థాయిలోనే సోషల్ మీడియా వరకే పరిమితమైంది తప్ప నాయకత్వ స్థాయిలో, నాయకత్వ గణం స్థాయిలో, అధినేతల స్థాయిలో అయితే ఎక్కడా వ్యక్తం కాలేదు. ఏ నాయకుడు దీని మీద కామెంట్ చేయలేదు. ఎలాంటి మళ్ళీ కౌంటర్ లాంటి ప్రయత్నాలు కూడా చేయలేదు. కాబట్టి సరే, ఇలాంటి అవాకులు చవాకులు కొంతమంది పేలుతూనే ఉంటారు, ఇలాంటివి అప్పుడప్పుడు వస్తూనే ఉంటాయి. వీటన్నిటిని కాసేపు తీసి పక్కన పడేద్దాం. మన పొత్తుకు ఎలాంటి ఇబ్బంది రాకూడదు, మనలో మనం కలహించుకొని ఇబ్బందులు తెచ్చుకొని విడిపోయి మరొక్కసారి జగన్కి అవకాశం ఇవ్వకూడదు అనేటటువంటి స్టాండ్ మీదే మూడు పార్టీలు ఉన్నట్టుగైతే స్పష్టమైన సంకేతం ఇవ్వకనే ఇచ్చేశారు. కాబట్టి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాగబాబుని ఎన్ని తిట్టినా, లేదా దానికి కౌంటర్గా జనసేన కార్యకర్తలు తెలుగుదేశం వాళ్ళని ఎన్ని తిట్టినా, ఈ రెండు పార్టీల మధ్య ప్రస్తుతం ఈ అంశం మీద ఎంత రచ్చ జరిగినా సరే అది కేవలం కార్యకర్తల స్థాయిలోనే ఉండిపోయే అవకాశం తప్ప అధినేతల స్థాయిలో తీవ్రంగా ఉండేటటువంటి, ప్రతిఫలించేటటువంటి అవకాశం అయితే లేదు. వచ్చే సూచనలు కూడా కనిపించడం లేదు. ఇది కొంత వైసీపీకి బ్యాడ్ న్యూస్ కానీ చెప్పుకోవచ్చు. సరే, ఇక ఆ అంశం తీసి పక్కన పెడదాం. బ్రీఫ్గా చెప్పేశాను కదా, ఇక అసలు పాయింట్కి వచ్చేద్దాం. నేను మొట్టమొదటిగా ఈరోజు నా సబ్జెక్టులో చెప్పేటటువంటి పాయింట్, విశ్లేషించే అంశం ఏంటయ్యా అంటే, వివేకానందరెడ్డి హత్యకు సంబంధించి తాజాగా ఉన్నటువంటి పరిస్థితి, రేపు జరగబోయేటటువంటి పరిణామాలు. ఎస్, ఎందుకు ఇప్పుడే చెప్తున్నానంటే ఈరోజు కరెక్ట్గా 6 ఏళ్ళు అయింది. 2019 మార్చి 15 అంటే సరిగ్గా ఇదే రోజు 6 ఏళ్ల క్రితం వివేకానందరెడ్డి హత్య జరిగింది. ఈ పార్టీకి రాష్ట్రం అంతా అసలు గందరగోళం, రచ్చ రభస అయినటువంటి పరిస్థితి కూడా చాలామంది గుర్తుండే ఉంటుంది. ఫస్ట్ గుండెపోటు అన్నారు, తర్వాత అది గొడ్డలపోటుగా మారింది. ఫస్ట్ కుటుంబ సభ్యులు వచ్చే ఏమీ జరగలేదు, అంతా బాగుంది, ఆయన సహజ మరణం చెందాడు అని చెప్పిన నోటితోనే 2-3 గంటలు గడిచిన తర్వాత, బండారం బయటపడ్డ తర్వాత, అబ్బే ఇది గుండెపోటు కాదు, గొడ్డలపోటు. ఈ గొడ్డలిపోటు వెనకున్నటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు, తెలుగుదేశం పార్టీ, ఆదినారాయణ రెడ్డి, బీటెక్ రవి, వీళ్ళే కావాలని మా చిన్నాయన్ని చంపించేశారని చెప్పేసి శివతాండం వాడేసి, నారాసుర రక్త చరిత్ర అని చెప్పేసి గంపగొత్తగా సానుభూతి ఓటును సంపాదించుకొని గెలిచినటువంటి చరిత్ర మనకు తెలిసింది. 6 ఏళ్ళైనా ఆ కేసు ఒక్కడుగు కూడా ముందుకు పడనటువంటి పరిస్థితి. ఇప్పుడు తాజాగా ఏం జరగబోతుంది? ఇదంతా చరిత్ర. ఓకే, 5 ఏళ్ళుగా ఏం చూసాం, అంతకుముందు ఏం చూసాం, ఈ కేసు పరిస్థితుల పరిణామాలు ఎన్ని మలుపులు తిరిగాయి, ఏ పరిస్థితుల్లో సిబిఐ ఎంటర్ అయింది, ఏ పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణకి ఇది షిఫ్ట్ అయింది, ఇవన్నీ మనం చూసాం కదా. సుప్రీంకోర్టు వరకు వెళ్ళి తెచ్చుకున్నటువంటి ఆర్డర్లు, పొందినటువంటి ముందస్తు బెయిళ్ళు, తీసుకున్నటువంటి రెగ్యులర్ బెయిల్, ఇవన్నీ మనం చూసిన తర్వాత ఇదంతా చరిత్ర. రేపు జరగబోయే అంశం గురించి కూడా మనం మాట్లాడుకోవాలి.
చరిత్రను కాసేపు పక్కన పెట్టినట్టయితే ఈ మెయిన్ స్టోరీకి ఉపకథలుగా కొన్ని ఉన్నాయి. వాటి మీద రాష్ట్ర ప్రభుత్వం కీలకంగా దృష్టి పెట్టబోతోంది అనేది తాజాగా అందుతున్నటువంటి సమాచారం. మెయిన్ స్టోరీ వివేకానంద రెడ్డి హత్య, దాంట్లో దోషులను పట్టుకోవాలి, శిక్షించాలి, ఇది మెయిన్ కథ అయితే ఉపకథలు ఏమంటారా? ఇందుట్లో ఒకప్పుడు దర్యాప్తు అధికారిగా ఉన్నటువంటి రామ్ సింగ్ని బెదిరించి బాంబులేస్తామని చంపేస్తామని వేరంగా వాడినటువంటి అంశం మీద ఒక కేసు, ఆ తర్వాత దస్తగిరి జైల్లో ఉంటే వేరే కారణాల చేత వేరే కేసు మీద కడప కేంద్ర కారాగారంలో ఉంటే ఇందుట్లో కీలకమైన నిందితుడిగా ఉన్నటువంటి దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి కొడుకు చైతన్యారెడ్డి చేత ఒక మెడికల్ క్యాంపు కడప జైల్లో ఏర్పాటు చేయించి అక్కడికి వెళ్ళి దస్తగిరిని కలిసి అవసరమైతే ఇంకా ఎక్కువ మొత్తంలో డబ్బిస్తాం, నీ వల్ల మేము నాశనం అయిపోయాం, మేము చెప్పినట్టుగా నటించు, మేము చెప్పినట్టుగా ఆడు, మేము చెప్పినట్టుగా స్టేట్మెంట్ ఇవ్వు, కాదు కూడదంటే నీ ప్రాణాలకే ముప్పు అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి హయాంలో జరిగినటువంటి తంతు కథ. దాని మీద అనేక మంది పోలీస్ ఆఫీసర్లు కూడా సస్పెండ్ కావటం, ఈ అంశాలు మనకు తెలిసినవే. అది మరో కేసు. ఇప్పుడు తాజాగా సాక్షుల్లో ఒకడైనటువంటి కీలకమైన సాక్షిగా ఉన్నటువంటి రంగన్న మృతి తర్వాత, మొన్నే రీసెంట్గా జరిగింది, ఆయన మృతి తర్వాత అతనిది సాధారణ మరణం కాదు, అతనిది సహజ మరణం కానే కాదు, అనుమానాలు ఉన్నాయి, స్లో పాయిజన్ ఇచ్చి చంపారనేటటువంటి అనుమానాలు కూడా మాకున్నాయి, దీని మీద ఖచ్చితంగా కేసు నమోదు చేయాలి, దర్యాప్తు చేయాలనేటువంటి అంశం మరో టాపిక్గా. అసలు చనిపోయినటువంటి సాక్షులంతా ఏ రకంగా చనిపోయారు, వాళ్ళ సహజ మరణమా కాదా, దీన్ని కూడా నిగ్గు తేల్చాలనేటువంటి కొత్త కొత్త అంశాలు తెర మీదకి వస్తున్నటువంటి నేపథ్యంలో రేపటి రోజున అది కూడా కొన్ని కేసులుగా మారే అవకాశం అయితే కనిపిస్తోంది. కాబట్టి ఇవన్నీ ఉపకథలుగా ఉండేటటువంటి ఛాన్స్ అయితే ఉంది. సో మెయిన్ స్టోరీ అంతా సిబిఐ చేతిలో ఉంది, కానీ ఈ ఉపకథలు ఉన్నాయి చూశారు, ఇవన్నీ రాష్ట్ర ప్రభుత్వం చేతుల్లో, వాళ్ళ పోలీస్ డిపార్ట్మెంట్ చేతుల్లో ఉంటాయి. చైతన్యారెడ్డి నువ్వు ఎందుకు అలా చేశావు, ఎందుకు దస్తగిరిని బెదిరించావు, దీని వెనక ఏముంది అనేది వీళ్ళు దర్యాప్తు చేయొచ్చు. దర్యాప్తు చేసి ఆ తేగలాగితే పై వరకు డొంక కదిలే అవకాశం ఉంది. ఇదొక అంశం. రామ్ సింగ్ని మీరు ఎందుకు బెదిరించారు, ఎందుకు చంపేస్తామని భయపెట్టారు, తిరిగి వాళ్ళ మీద రివర్స్లో కేసు ఎందుకు పెట్టారు, మమ్మల్ని మభ్యపెట్టాడు, మాయ చేశాడు, బెదిరించాడని చెప్పేసి రామ్ సింగ్ మీదే ఎందుకు కేసు పెట్టాల్సి వచ్చింది అనేటటువంటి అంశం మరో కేసుగా రేపు రాష్ట్ర ప్రభుత్వమే దర్యాప్తు చేయొచ్చు. అలా నేను చెప్పినట్టుగా ఈ కేసుల పరంపరలో రంగన్న మృతి మీద, సాక్షుల మృతి మీద, ఇలా అనేక అంశాల మీద ఉపకథలుగా ఉన్నటువంటి ఇవన్నీ రేపు రాష్ట్ర ప్రభుత్వం చేతిలో ఉంటాయి. కాబట్టి వీటిని గనక కొలిక్కి తీసుకొస్తే చాలామంది కథలు సుఖాంతం అయిపోవటం ఖాయం. కాబట్టి దాని మీద దృష్టి పెట్టేటటువంటి ఆలోచనలో రాష్ట్ర ప్రభుత్వం ఉన్నట్టుగా అయితే ఒక సమాచారం అందుతోంది. ఎందుకు వదిలేయాలి మనం, వీళ్ళంతా ఇలా కూడా చూడొచ్చు కదా, ఇందుట్లో నిజాలు నిగ్గు తేల్చొచ్చు కదా అని చెప్పేసి వీటి మీద దృష్టి పెట్టబోతున్నట్టుగా ఒక సమాచారం అయితే తెలుస్తోంది. ఇది గనక నిజమైతే, వాళ్ళు ఈ రూట్లోనే వెళ్ళినట్టయితే, సరే వివేకానంద రెడ్డి కథని, ఆ స్టోరీని, ఆ అంశాన్ని, ఆ కేసుని సిబిఐ ముగిస్తుందో లేదో తెలియదు కానివ్వండి, అందుట్లో పాత్రధారులుగా ఉన్నటువంటి చాలామంది కథల్ని రాష్ట్ర ప్రభుత్వం ముగించినా సరే ఆశ్చర్యపోవాల్సిన అవసరం అయితే లేదు. ఇది ఒక పాయింట్. ఇక ఈరోజు నేను చెప్పబోయే రెండో పాయింట్ ఏంటయ్యా అంటే, మొన్న మధ్య మనం మాట్లాడుకున్నాం, సిఐడి ఎంక్వైరీకి వచ్చిన తర్వాత విజయసాయిరెడ్డి మాట్లాడినటువంటి మాటలు, అతను చెప్పిన నిజాలు, అతని ప్రవర్తన తీరు, ఇవన్నీ చూస్తుంటే ఏదో తేడాగా ఉంది, ముంచైపోతున్నాడు, పెద్ద స్కెచ్ చేసుకున్నాడు అని చెప్పేసి అనుకున్నాం. ఈరోజు కొన్ని ఆన్లైన్ పత్రికల్లో వచ్చిన కథనాలు కానివ్వండి, సోషల్ మీడియాలో జరుగుతున్నటువంటి ప్రచారం చూస్తుంటే ఏమనిపిస్తోందంటే విజయసాయిరెడ్డి అప్రూవర్గా మారబోతున్నాడట. ఇక లాభం లేదు, అప్రూవర్గా మారితే నేను సేఫ్ అయిపోతాను, జగన్మోహన్ రెడ్డి ఇరుక్కుంటాడు, నన్ను బయటికి గెంటేసినందుకు, నాకు జరిగిన అవమానాలకు నా మనస్సు విరిగిపోయినందుకు ఇదే సరైనటువంటి పనిష్మెంటు, కాబట్టి నేను అప్రూవర్గా మారితే సేఫ్గా ఉంటాను, నా ప్రాణానికి కూడా రక్షణగా ఉంటుంది, పైగా బీజేపీ పెద్దల అండదండలు కూడా ఉంటాయి అని చెప్పేసి ఒక ఆలోచనతోటి అప్రూవర్గా మారేటటువంటి ఛాన్స్ కూడా ఉంది. మొన్న మాట్లాడిన మాటలు, చెప్పిన నిజాలు, మద్యం స్కామ్ నాకేం సంబంధం లేదు, కసిరెడ్డి రాజ్ అతన్ని అడుక్కోండి, కాకినాడ సీపోర్ట్ నాకేం సంబంధం లేదు, నేనెందుకు లాక్కున్నాను, విక్రాంత్ రెడ్డి అతనిదే ప్రమేయం, అతనే చేశాడు, నన్ను ఎందుకు అడుగుతున్నాడని చెప్పేసి మొత్తం పూర్తిగా వాళ్ళ మీదకు తోసేసినటువంటి వైనం చూస్తున్నట్టయితే ఖచ్చితంగా రేపో మాపో అప్రూవర్గా మారతాడని చెప్పేసి అయితే కొన్ని కథనాలు,
కొన్ని పత్రికా కథనాలు కూడా వినిపిస్తున్నాయి కాబట్టి నిజాలని చెప్పేసి నమ్మటానికి కూడా ప్రస్తుతం ఆస్కారం లేదు. ఎందుకంటే విజయసాయిరెడ్డి చరిత్ర కానివ్వండి, ఆయన విధేయత కానివ్వండి, జగన్మోహన్ రెడ్డి పరపతి కానివ్వండి, ఆయన బలం కానివ్వండి, ఆయన తీరు ఇవన్నీ చూసిన తర్వాత విజయసాయిరెడ్డి జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా మాట్లాడతాడా, మారతాడా, అసలు ఆ సాహసం చేస్తాడనేది అయితే మనం ఊహించలేం. కానీ వస్తున్నాయి, ఇలాంటి స్టోరీలు ఎన్నో వస్తున్నాయి, బోలెడు వస్తున్నాయి, ఇలాంటి కథనాలు కూడా బోలెడు వస్తున్నాయి. ఇది మొన్నటి నుంచే. కాబట్టి ఇది ఎక్కడో జరిగే ఆస్కారం ఉంది అని చెప్పేసి చెప్తుంటే నమ్మటానికి జస్ట్ ఒక 1 or 2 పాయింట్ ఎక్కడో అవకాశం ఉన్నా అబ్బే జరగదు, కష్టం అని అనటానికి కూడా ఎక్కువ శాతం ఆస్కారం అయితే కనిపిస్తోంది. సో మొత్తానికి ఈ 2 అంశాలు అయితే ప్రస్తుతం చర్చనీయాంశం కూడా అవుతున్నాయి. ఒక పక్క సరే వివేకానంద రెడ్డికే సిబిఐకి ఉంది కదా, వాళ్ళు తేల్చినా తేల్చకపోయినా మిగతా స్టోరీని మనం తేలుద్దామని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం అనుకోవటం కానివ్వండి. నంబర్ 2, విజయసాయిరెడ్డి అప్రూవర్గా మారిపోయి రేపు జగన్మోహన్ రెడ్డిని ముంచబోతున్నాడు అనేటువంటి స్టోరీలు కానివ్వండి పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతున్నాయి. మరి ఇందుట్లో ఎన్ని వాస్తవాలు అవుతాయి, రేపటి రోజున ఎన్ని ఫలిస్తాయి అనేది అయితే వేచి చూడాలి. చూద్దాం ఏం జరగబోతోంది. మరి ఈ స్టోరీ కనుక మీకు నచ్చినట్టయితే, ఈ అంశం కనుక మీకు నచ్చినట్టయితే వెంటనే ఈ వీడియోని లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. నమస్తే.